రీసెంట్ గా తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు టాప్ లీడర్ అయిన బర్సే దేవా అలియాస్ సుక్క లొంగిపోవడం తెలిసిందే. ఇంతకు ఎవరి బర్సే దేవా? హిడ్మా మరణం తర్వాత సోషల్ మీడియాలో దేవా పేరు ఎందుకు బలంగా వినిపిస్తుందో తెలుసుకుందాం. మావోయిస్టు ఉద్యమంలో హిడ్మాతో పాటు దేవా కూడా అనేక దాడులలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ ఒకే చోట 15 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేసి భద్రతా బలగాలపై జరిపిన దాడుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ నుండి నక్సలిజంలో చేరిన ఆదివాసీలకు హిడ్మా దేవాలు కుడి ఎడమ భుజాలు లాంటి వారు. హిడ్మాతో పాటు బర్సే దేవా కూడా సుక్మా జిల్లాలోని పువ్వర్తిలో జన్మించాడు. 2000 సంవత్సరంలో ఉద్యమంలో చేరిన దేవా ఆర్కే చొరవతో 2017లో PLGA మొదటి బెటాలియన్ కమాండర్ గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా సౌత్ బస్తర్ లో కీలకంగా మారాడు. మావోయిస్టు సుప్రీం లీడర్ అయిన నంబల కేశవరావు ఎన్కౌంటర్ సమయంలో బర్సే దేవా కర్రెగుట్టల్లోనే ఉన్నాడు. హిడ్మా మరణంతో తెలంగాణ సరిహద్దుల్లో తలదాచుకుని ఇటీవలే డీజీపీ ఎదుట తోటి మావోయిస్టులతో లొంగిపోయాడు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం మావోల పట్ల సానుకూల దృక్పథంతో ఉండడమే కాకుండా లొంగిపోయిన నక్సల్స్ కు ఆర్థిక సాయాన్ని కూడా అందజేస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే భారత్ నాలెడ్జ్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.